నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 18 గురువారం. ఈరోజు ద్వాదశి పూర్తిగా ఉంది. ఆశ్లేష నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ మాటకు విలువ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు కనిపిస్తుంది. షష్టంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. గట్టి పోటీని సైతం మీరు ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ అనుకూల వాతావరణం ఉంది. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకి ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి విషయంలో సుఫలితాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రావు. అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు, భూవాహన లాభాలు అందుకోలేకపోతారు. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. ఆర్థికంగా బలపడతారు. ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యా సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. సమాజంలో కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, వ్యవసాయ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో గుర్తింపు, సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, మనసుకు ఇబ్బంది కలిగే కొన్ని సంఘటనలు జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి గురువారం రోజున షష్టంలో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చేసి కొన్ని సంఘటనలు జరుగుతాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, మీ మాటకు విలువ, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ,
అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి గురువారం రోజున షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా వృత్తిబుద్ధకు వ్యాపారాలన్నీ కూడా ఈరోజు రాణిస్తారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసి మంచి లాభాలను అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, అధిక ఖర్చులు, కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలకు కూడా అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో రాహువు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి లాభాలను అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి గురువారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అష్టంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. ఆత్మీయులు కలుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందకర జీవితాన్ని అనుభవిస్తారు. భాగ్యంలో రవి సంచరించడం వల్ల అనుకోకుండా అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను, నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, మీ ఆలోచనలో కార్యరూపం దాల్చడం, అనుకోకుండా నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన ఆదాయాన్ని కానీ అందుకుంటారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎదుటివారి విషయంలో మీరు చేసే కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి షష్టములో కేతువు సంచరించడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. అష్టములో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు, భూ సమస్యలు, కొన్ని వివాదాలు చుట్టుముడతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బందిని పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.